ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరసనలు కొనసాగుతున్నాయి. డిపోలలోని ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. సిబ్బంది తగ్గడంతో తమపై పని భారం పెరిగిందంటున్నారు. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరొకసారి జంగు సైరన్ అయితే మోగింది. గత నెలలో తమ ప్రధాన డిమాండ్లైన 32 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు అయితే డిపోలకే పరిమితమయ్యి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 600 బస్సులు అయితే నడుపుతూ ఉండగా ఎక్కడికక్కడ కూడా బస్ డిపోలకే ప్రస్తుతానికి అయితే పరిమితమైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఆ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏంటి, వారు స్ట్రైక్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు ఇటు కార్మికులను అడిగి కూడా మనం తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా గత నెలలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి స్పందన లేదు. నిన్న మంత్రి పొన్నం కూడా చెప్పారు, మీతోటి ఇటు చర్చలు కూడా జరిపారు, చర్చలు అయితే విఫలమయ్యాయి. అసలు ప్రధాన డిమాండ్లు ఏంది, మీరు సమ్మెకి పోవడానికి కారణాలు ఏంటి? మాకు ముఖ్యంగా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్లో విలీనం చేయాలి, రెండోది వచ్చేసి యూనియన్స్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులు లాంటివి తీసుకొస్తున్నారు, వాటిని బ్యాన్ చేసేసి గవర్నమెంటే బస్సులు తీసుకొని ప్రొవైడ్ చేయాలి ఆర్టీసీలో. ఈ విషయాల మీద మేము ముఖ్యంగా పోరాడుతున్నాము. మేము ఆల్రెడీ 40 డేస్ ముందే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము గవర్నమెంట్కి. దాని మీద ఎలాంటి స్పందన లేకుండా మభ్య పెట్టుకుంటూ వచ్చి నిన్న రాత్రి వరకు కూడా మేము వెహికల్తో ఎదురు చూసాము. సమస్యకు పోవద్దు, సాల్వ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం. కానీ గవర్నమెంట్ మమ్మల్ని లైట్గా తీసుకొని వీళ్ళతో ఏమైతేలే, మాకు ఆల్రెడీ ప్రైవేట్ వెహికల్స్ బాగా ఉన్నాయి, వీళ్ళతో ఏం కాదనే ఉద్దేశంతో మమ్మల్ని నామమాత్రంగా పిలిచేసి జేఏసీ నాయకులను నామమాత్రంగా చేసి బయటకు పంపించారు. దానివల్ల మేము స్ట్రైక్ పోవాల్సి వస్తుంది. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా మీరు 55 రోజులు సమ్మె చేశారు, కొన్ని డిమాండ్లు అయితే సాధించుకున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామనేసి అయితే వాగ్దానం చేసింది. కానీ 3 ఏళ్ళైనా ఆ వాగ్దానం అయితే నెరవేరని సిచ్యువేషన్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ఈ సమ్మెలో మీరు చేయబోతాం? ఈ రోజుకు సమ్మె ఇంకా ఉద్రిక్తత అవుతుంది. మా సమ్మెకు పూర్తి అన్ని సంఘాలు కానీ, తర్వాత అన్ని పార్టీ నాయకులు, తర్వాత పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే మేము కోరిన కోరికలు ఏం లేవు. మేము ఆ రోజు ఏదైతే గవర్నమెంట్ రాకముందు ఏదైతే మాకు మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో యూనియన్లు తీసుకొస్తాం, తర్వాత గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేస్తాం, అయితే కొత్త ఉద్యోగాలు ఇస్తాం, కొత్త బస్సులు కొంటాం, ఇవన్నీ ఏదైతే చెప్పిందో అవే మేము అడుగుతున్నాం. ఇవాళ వేరే ఏం లేదు. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి 45,000 ఉన్న కార్మికులు ఇలా 38,000కు మాత్రమే తగ్గిళ్ళు. 38,000కు తగ్గిన కార్మికులు ఏదైతే అప్పుడు 45,000 మంది కార్మికులు ఏదైతే డ్యూటీలు చేసి ఎన్ని కిలోమీటర్లు అయితే దింపిల్లో ఇలా తెలంగాణలో, ఇవాళ ఈ 38,000 కార్మికులతో కూడా అదే కిలోమీటర్లు దింపుతూ, ఇంతకుముందు మా డ్యూటీస్ 8 గంటలు ఉంటే డే అవుట్ అనేది ఉండే సింగిల్ మాస్టర్ అని, అట్లాంటి దాన్ని ఇప్పుడు 12 గంటల నుంచి 14 గంటలు చేపించి సింగిల్ మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డబల్ డ్యూటీ అంటే 12 గంటలు చేయాలి. అట్లాంటిది ఇలా 16-18 గంటలు డ్యూటీలు చేపిస్తూ మా శ్రమ దోపిడీ చేస్తున్నది ఇలా మేనేజ్మెంటు. ఇటు ఏమనంటే యూనియన్లు లేవు కాబట్టి మా ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. నామకే వస్తే ఇవాళ వెల్ఫేర్ బోర్డ్స్ అని పెట్టిండ్రు. ఆ వెల్ఫేర్ బోర్డులు ఇలా ఏ డిపోలో పనిచేయట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళని పిలిచి ఏం మాట్లాడట్లేదు. ఖాళీ నామక వస్తా ఏమన్నంటే వెల్ఫేర్ బోర్డులు పెట్టినామని చెప్పి ఇలా పబ్బం గడుపుతూ ఇవాళ వ్యవస్థ నడిపిస్తుండ్రు. కాబట్టి వెంటనే ఇలా ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి. అలాగే మాకు 21 రావాల్సిన పిఆర్సీ ఇవ్వాలి. అట్లనే ఆర్టీసీ ఆ రోజు గత గవర్నమెంట్ ఏదైతే మన గవర్నమెంట్లో విలీనం చేస్తామని లాస్ట్కి వచ్చి ఆగింది, అది ఆ అపాయింట్మెంట్ డేటు ఇవ్వాల్సిందిగా ఇవాళ గవర్నమెంట్ను మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పని కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. మేడం చెప్పండి, అసలు మీ ప్రధాన సమస్యలు ఏంది? గతంలో కూడా మీరు 55 రోజులు అయితే సమ్మె చేశారు, ఇటు ప్రభుత్వం స్పందించింది, కానీ ఇప్పటి వరకు అయితే మీ సమస్యల పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమస్యల పరిష్కారానికి మేము ముందుంటామని చెప్పారు. ప్రజాపాలన అంటున్నారు, అసలు ప్రజాపాలన జరుగుతుందా? అన్ని వర్గాలకు అసలు న్యాయం జరుగుతుంది? ప్రజాపాలన అనేది బయట వరకు జరుగుతుందేమో కానీ మా ఆర్టీసీ మా కార్మికులను మాత్రం తొక్కుతున్నారండి. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు 55 రోజులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ పాలనలో సమ్మె చేసినప్పుడు టీషర్ట్ వేసుకుని బైక్ మీద ఆ ప్రభుత్వానికి గనపడకుండా మాకు మద్దతు ఇచ్చిండు. మేము మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పేసి మేనిఫెస్టోలో అయితే ఏవేవైతే పెట్టారో 3 అంశాలు: కార్మికులను విలీనం చేస్తాము,
యూనియన్ ఇస్తాము, 2 పిఆర్సీలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో కూడా మీరు సమ్మెలోనైతే వంట వార్పు కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మె సైరన్ ఎన్ని రోజులు ఉండబోతుంది? మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుందా? ఏ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలన్నీ తీరేంత వరకు ప్రతిరోజు ఒక దశవారీగా వేరువేరుగా దశవారీగా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాం. పనిభారం మాకు బాగా పడుతున్నది. ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసేటప్పుడు వారిని గెలిపించుకునేటప్పుడు 50,000 మంది మీ కార్మికులు ఉన్నాము, ఆర్టీసీ కార్మికులము. ఇప్పుడు చూస్తే 39,000 కార్మికులు ఉన్నారు. అంటే ఒక 14-15,000 మంది తగ్గిండ్రు. వాళ్ళు చేసే పని భారం అంతా ఇప్పుడున్న కార్మికులకు పడి మేము మా శ్రమ దోపిడీ చేస్తున్నారు అధికారులు. దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత, ఇవన్నీ మా ఈ సమస్యలు తీరేంత వరకు దశల వారీగా డిపోల ముందు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఇది ఆర్టీసీ జేఏసీ నాయకులు కానీ ఇటు ఉద్యోగులు అయితే చెప్తున్నది ఒకటే, మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవే హామీలను నెరవేర్చారంటూ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు సమ్మె చేస్తున్నామంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు అయితే చెప్తున్నారు. ఓవైపు ఇటు ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగడంతో అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్టాండ్లోనైతే భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆర్టీసీలో బస్సులు ఏవైతే ఉన్నాయో ఇటు ప్రైవేట్ బస్సులను హైడ్ చేసుకొని కూడా నడిపించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండడానికి అయితే అన్ని ఆర్టీసీ బస్టాండ్లను అయితే పోలీసుల భద్రతను అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రైవేట్ వాహనదారులు కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రయాణికుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకొని ప్రయాణాలు సాగించడానికి అయితే ఇటు బస్టాండ్ల అవతల అయితే ప్రైవేట్ వాహనాలు కూడా నిలిపివేశారు. దీంతో పూర్తిగా ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు లేకుండానైతే పోలీసుల పహారాల్లోనైతే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలు ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేరితేనే సమ్మె సైరన్ ఆగుతుంది, లేదనుకుంటే కంటిన్యూగా సమ్మె చేస్తామంటూ కూడా ఇటు జేఏసీ నాయకులు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.